అందరికీ నమస్కారం. శ్రీ గణేశాయ నమః. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. సదాశివసమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. అస్మద్గురుచరణార్విందాభ్యో నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. అయితే మనం ఈరోజు చెప్పుకునేటువంటి విషయం ఏమిటండి అంటే 4వ అధ్యాయములో 2వ భాగాన్ని మనం చెప్పుకోవడం జరుగుతోంది. అంతకుముందు అధ్యాయంలో మనం ఏం చెప్పుకున్నాం? అంతకుముందు భాగంలో అంటే విష్ణుమూర్తి అక్కడ నుంచి కనపడకుండా వెళ్ళిపోయారు అని చెప్పి మనం చెప్పుకున్నాం. విష్ణుమూర్తి అంటే ఎవరండి? సన్యాసి రూపంలో వచ్చినటువంటి సత్యనారాయణ మూర్తి. ఆయన్ని మనం విష్ణుమూర్తిగా చెప్పుకుంటున్నాం. అయితే మరి ఈ యొక్క విష్ణుమూర్తి మాయమైన తర్వాత ఏం జరిగింది అనేటువంటి విషయాన్ని ఇక్కడ మనం తెలుసుకుందాం. సత్యనారాయణ మూర్తి అంతరార్థమైన తర్వాత సత్యనారాయణ స్వామి దయచేత ఆయన కోరిన కోరికలన్నీ కూడాను ఇచ్చి, నేను సత్యనారాయణ యొక్క వ్రతము చేస్తాను తప్పనిసరిగా అని చెప్పి ఆ యొక్క వర్తకుడు నమస్కారం చేసుకొని అక్కడి నుంచి బయలుదేరి పడవను తీసుకొని బయలుదేరి వెళ్ళిపోతారు. ఈ వర్తకులు ఇద్దరు కూడా మామ అల్లుళ్ళు. ఆ పిమ్మట అల్లుడు మామను చూచి, మామగారు మనం ఇంటికి దగ్గరగా వచ్చాము, మరి మనం ఒక నౌకర్ని పంపించి మన యొక్క ఇంటి వద్ద తెలియచేసుకుందాము అని చెప్పి ఆ యొక్క అల్లుడు గారు మామగారికి చెప్పగా, మామగారు సరే అని చెప్పి ఆ పడవలో ఉన్నటువంటి నౌకర్ని పంపిస్తాడు. ముందుగా పంపించి ఇంటి వద్ద మేము వచ్చినటువంటి సంగతి తెలియచేయి అని చెప్పి ఆ నౌకరికి పంపిస్తారు. పంపించిన తర్వాత ఆ నౌకరు ఇంటి దగ్గరికి వెళ్ళి ఆ యొక్క వర్తకుని యొక్క భార్య ఎవరండి? లీలావతిని చూసి ఆమెకు మంచిగా నమస్కారము చేసి మర్యాదపూర్వకముగా ఆవిడకి ఈ విధముగా చెబుతున్నాడు. ఏమని? అమ్మా, నేను ఒక మంచి విషయాన్ని తీసుకొని వచ్చాను, నేను ఆ యొక్క విషయాన్ని మీకు తెలియజేస్తాను అని చెప్పగా, ఏమిటండి అంటే ఆ యొక్క విషయం ఏమిటి అనేది ఇప్పుడు మనం తెలిసేసుకుందాం. నికటే నగరస్యేవ జామాత్ర సహితవణిక్ ఆగతో బంధువర్గైశ్చ సర్వజనైర్ బహుర్భీయుత అని చెప్పుకుంటున్నాం. అంటే ఓయి అమ్మగారు, మరి బంధువులతోనూ సర్వజనులతోనూ గ్రామస్తులతోనూ వ్యాపారము పూర్తి చేసుకుని అల్లుడు గారు మామగారు రేవుకు చేరుకుంటున్నారు. మిమ్మల్ని రేవు దగ్గరికి రమ్మన్నారు అని చెప్పి ఈ యొక్క వచ్చినటువంటి వర్తకుడు ఆ యొక్క ఇంట్లో ఉన్నటువంటి లీలావతికి తెలియజేస్తాడు. తెలియజేసిన తర్వాత ఈవిడ, మరి నా భర్త నా అల్లుడు క్షేమంగా ఇంటికి తిరిగి వస్తే వ్రతం చేస్తాను అని చెప్పి ఇతపూర్వం నమస్కారం చేసుకుంది కదా, స్త్రీ వ్రతం చేస్తాను అని. మరి ఈ యొక్క వర్తకుని భార్య కూడా లీలావతి ఈ యొక్క సత్యదేవుని యొక్క వ్రతముని ఆచరిస్తోంది. ఎలా ఆచరిస్తోంది అంటే, మన ఇంట్లో భర్త లేడండి, వేరొక ఊరిలో పని మీద వెళ్ళాడు, కానీ మన ఇంట్లో పూజ చేసుకోవాలి. ఎలా పూజ చేసుకోవాలి అంటే, భర్త యొక్క కండువాని తీసుకుని వెడమ వైపు కానీ కుడి తొడ మీద కానీ పెట్టుకొని, లేకపోతే ఒంటి మీద టవల్ వేసుకుని చక్కగా ఈ యొక్క సత్యనారాయణ స్వామి యొక్క వ్రతమును ఆచరించింది ఆ లీలావతి కళావతి. ఎలా ఆచరించారు అంటే, ఈ విధముగా ఆచరించారు. లోకంలో సర్వజనులు ఎవరైనా ఆచరించచ్చా అండి ఇలాగా అంటే, ఈ యొక్క లోకంలో ఉన్నవాళ్ళు ఎవరైనా సరే ఇలా ఆచరించవచ్చు. అలా అని భర్త ఉండగా భర్త ఇంట్లో పడుకొని టీవీ చూస్తూ ఉంటే, ఇలా ఇంట్లో కూర్చొని మా ఆయన టీవీ చూస్తున్నాడు లేండి నేను పూజ చేస్తానని చెప్పి అనుకోకూడదు. ఎందుకంటే భర్త ఇంట్లో ఉంటే ఆయన కూడా కూర్చొని పూజ చేయాలి. ఆయన లేనటువంటి పక్షములో అంటే ఆయన దూరంగా ఉండో, ఆయనకు రావడానికి కుదరకపోతేను, అంతేలే కానీ మా ఆయన బజారుకి వెళ్ళాడండి ఈలోపు మీరు పూజ మొదలు పెట్టేయండి అనకూడదు.
వచ్చినటువంటి పంతులు గారిని. ఆయన వచ్చేదాకా ఎదురు చూడాలి. అసలు రావడానికి కుదరనటువంటి పక్షములో ఇది మనం ఈ విధముగా ఈ యొక్క విధానాన్ని పాటించవచ్చు ఈ యొక్క కలియుగంలో. అయితే ఆ యొక్క సత్యనారాయణ స్వామి యొక్క పూజను పూర్తి చేసుకుని తన కుమార్తె ఎవరనుకున్నాము? కళావతి. తన కుమార్తె అయినటువంటి కళావతికి ఒక వాక్యమును చెబుతుంది. ఏమని చెబుతుంది? ఓయి అమ్మాయి, నేను నీ తండ్రి గారిని చూడడానికి వెళుతున్నాను. నీ యొక్క పూజను తొందరగా పూర్తి చేసుకుని నువ్వు కూడా రేవుకురా, నదీ తీరముడికి రా అని చెప్పి ఈ యొక్క లీలావతి కళావతికి తెలియజేస్తుంది. తెలియజేసేసరికల్లా ఈ కళావతి ఏం చేస్తుందంటే పూజను అయితే పూర్తి చేస్తుంది, కానీ భర్తని చూడాలి అనేటువంటి హడావిడిలో ఈ యొక్క కళావతి ప్రసాదాన్ని విడిచిపెట్టి రేవుకు వెళ్ళిపోతుంది. ఇది విష్ణుమూర్తికి కోపం వస్తుంది. ఇలా విడిచిపెట్టి వెళ్ళొచ్చా అండి? ప్రసాదాన్ని పూర్తి చేసుకొని భగవంతుడు కోపం వస్తుందా రాదా? వస్తుంది. ఆ కోపం ఎలా వచ్చిందయ్యా అంటే అది మనం తర్వాత యొక్క అధ్యాయంలో తెలుసుకుందాం. ఆ ప్రసాదము విడిచిపెట్టి వెళ్ళినందుకు గాను ఎలాంటి కోపం భగవంతుడికి వచ్చింది అనేటువంటి విషయాన్ని తెలుసుకుందాం. అయితే లోకంలో ఉన్నటువంటి సర్వజనులకి నేను ఒక విషయాన్ని తెలియజేస్తాను. ఏమిటండి ఆ విషయం అంటే, మనం ఒక ఇంటిని నిర్మాణం చేసుకున్నాం. ఒక కాంట్రాక్టర్కి మనం ఆ యొక్క డబ్బునైతేనే లేకపోతే బిల్డింగ్ వర్క్ అయితేనే ఏదైతేనే అది మనం ఇచ్చుకున్నాం. ఇచ్చిన తర్వాత మనము పూర్తి చేస్తాడు కదా కాంట్రాక్టర్ అంటే అంటే మనకి ఇంటికి కావాల్సినవి తలుపులు, కిటికీలు, స్లాబ్ అయితేనే, కంకర అయితేనే, ఇటుకలు అయితేనే, ఇసుక అయితేనే, ఇంటికి ఏ వస్తువులు అయితే కావాలో అవన్నీ కూడా మనం కాంట్రాక్టే ఇచ్చేసాం ఒకే ఒక్కళ్ళకి. ఇచ్చిన తర్వాత ఆ కాంట్రాక్టర్ దారి ఇల్లునంతా పూర్తి చేశాడు. మరి ఒక గంటలో తలుపులు బిగించాలి. మనకి ఇంటికి గృహప్రవేశ సమయం అవుతోంది. మరి ఈ యొక్క కాంట్రాక్టర్ ఏం చేస్తాడయ్యా అంటే ఈ తలుపులు ఇంటికి అందచేయడు, ఇంటికి తలుపులు పెట్టడు. పెట్టకపోగా ఏమండి మీరు ఈరోజు గృహప్రవేశం అయిపోండి, నేను రేపు వచ్చి తలుపులు పెడతాను అని చెప్పి చెబుతాడు మనతో. వీళ్ళు గృహప్రవేశం అవుతారు. ఎందుకంటే ముహూర్తం పెట్టుకున్నాం కదా, ముహూర్తం దాటిపోతే మరి ఒక ముహూర్తం ఉండదు. అందుకని వీళ్ళు గృహప్రవేశాన్ని చేసుకున్నారు. చేసుకున్న తర్వాత ఈ యొక్క కాంట్రాక్టర్కి ఫోన్ చేసి ఎడాబెడా అరిచేస్తాం. ఎందుకు అరిచేస్తామండి అంటే, నువ్వు కాంట్రాక్ట్ చేసావు, నేను పలానా రోజు ముహూర్తం పెట్టుకున్నానని నీతో చెప్పాను, నువ్వు నా ఇంటికి తలుపులు అందజేయలేదు, నేను నివాసం ఎక్కడ ఉండాలి ఇల్లు కట్టుకొని అని చెప్పి కోపం వచ్చి అరిచేస్తాం. అలాగే భగవంతుడి యొక్క పూజనైతే ఆచరించింది, ప్రసాదాన్ని విస్మరించింది. విస్మరించడం అంటే ప్రసాదాన్ని విడిచిపెట్టింది. ఇది ఒకటి. ఇంకొకటి, మనం ఒక దేవాలయం, దీన్ని ఒక విధంగా చెప్పుకోవచ్చు. ఇప్పుడు ఇంకొక విధానంలో కూడా చెబుతాను. మనం ఒక దేవాలయానికి బయలుదేరి వెళ్ళాలి అని చెప్పి అనుకున్నాం, ఉదాహరణగా చెప్పుకున్నాం. అనుకున్న తర్వాత మనము దేవాలయములకు బయలుదేరి వెళ్ళిపోతాం. వెళ్ళిన తర్వాత మార్గం మధ్యలోకి వెళ్ళిన తర్వాత వాహనములకి ఏదైనా ఆటంకం జరగచ్చు. జరుగుతుందా జరగదా అండి? చాలామందికి ఇలా జరిగాయి. బయట ఇలా ఆటంకం జరుగుతుంది. ఆటంకం జరిగిన తర్వాత ఈ యొక్క కర్మ అనేది ఎలా చూపిస్తున్నాడు భగవంతుడు అంటే, ఆ కర్మని ఆ రోజు అనుభవించాలి. ఎలా అనుభవిస్తున్నారు? వీళ్ళు బయలుదేరి దర్శనానికి వెళ్ళారు. దర్శనానికి వెళుతూ ఉండగా మార్గం మధ్యలో కారు చెడిపోతుంది, కారు బాగపదు. అంటే అక్కడ భగవంతుడి యొక్క అనుగ్రహం మన యందు లేదు. ఉందా అండి? భగవంతుడి యొక్క అనుగ్రహం మన యందు లేదు. భగవంతుడి యొక్క అనుగ్రహం మన యందు ఉంటే మనము ఆ యొక్క కర్మ నుంచి తప్పించుకొని భగవంతుడి దర్శనానికి వెళ్ళేవాళ్ళం. ఆ కర్మ ఆ విధముగా లేదు కాబట్టే మనము ఈరోజు ఇంత ఇబ్బంది పడుతున్నాం. అంటే ఇక్కడ కళావతికి కూడా ఇదే విషయంలో
కర్మ ఇలా ఆపేసింది. ఆవిడ ప్రసాదం తినలేదు, పూజ అయితే చేసుకుంది. మనం కూడా ఇక్కడ అదే చెప్పుకున్నాం. ప్రయాణం అయితే మొదలు పెట్టుకున్నాం, సగం దూరం వెళ్ళాం, భగవంతుడి యొక్క దర్శనం కాలేదు. ఎందుకు కాలేదు అంటే ఆ రోజు మనం వెళ్ళిన సమయానికి గుడి మూసేసి ఉండొచ్చు. మరి అలా ఉన్నప్పుడు మనం ఏమనుకుంటాం, మన కర్మ ఇంతే, ఇక్కడ వరకు కూడా వచ్చి మనం భగవంతుడి యొక్క దర్శనం చేసుకోలేదు, మనం ఇంత డబ్బులు ఖర్చు పెట్టాము అంటే ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏమిటి అంటే, ఒకటి కర్మ ఎలా నడిపిస్తే అలా, విధి ఎలా నడిపిస్తుంది అన్నది మనం ఎవరూ కూడా ఎక్కడా కూడా గ్రహించలేము. అందుచేత మన యొక్క కర్మని మనం తప్పించుకోవాలి అంటే భగవంతుడి యొక్క పూజలు చేసుకుంటూ ఉండాలి. ఈ యొక్క కర్మ అనేది చెయ్యక తప్పదు. కర్మ అంటే ఎవరు కూడా అన్యదా భావించకండి. మనం చేసుకునేటువంటి పనిని మనం కర్మగా భావిస్తాము. అది భగవంతుడి యొక్క నియమం. ఆ యొక్క పాపకర్మ అనేది ఎలా నియమించబడుతుంది అంటే మనం ఇందాక చెప్పుకున్న విధంగా నియమించబడుతుంది. అదేవిధంగా కళావతికి తన యొక్క భర్తని చూడాలి అనేటువంటి హడావిడిలో భగవంతుడు నీకు ప్రసాదము తినే యోగము లేదు అని చెప్పి భగవంతుడు చెప్పాడు. భగవంతుడు చెప్పడం వల్ల ఏం జరిగింది అంటే ఈ యొక్క కళావతి ప్రసాదాన్ని విస్మరించి రేవు దగ్గరకు చేరుకుంటుంది. మరి ఈ రేవు దగ్గరకు చేరుకున్నాక ఏమి జరిగింది, ఈ యొక్క భగవంతుడికి కోపం వచ్చి ఏం చేశాడు అనేటువంటి విషయాలన్నీ కూడా మనం అధ్యాయం 4లో భాగం 3లో మనమంతా కూడా తెలియజేసుకున్నాం. ఇక్కడికి ఈ యొక్క వీడియోని నేను పూర్తి చేస్తున్నాను. పూర్తి చేయటం అంటే ఈ యొక్క అధ్యాయం పూర్తి చేయటం కాదండి, ఈ 2వ భాగాన్ని పూర్తి చేసుకుంటున్నాం. ఇక్కడికి స్వస్తి. అందరికీ కూడా సెలవు. లోకా సమస్త సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు. తదాస్తు.